హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడిన వ్యక్తి గురించి అనేక రకాలైనటువంటి వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎల్లో మీడియా ఒక రకంగా ప్రొజెక్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మీడియా ఇంకో విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది. ఇందులో ఈ వీడియో ఫ్యాబ్రికేటెడా లేదంటే ఒరిజినల్ వీడియో అనే విషయాలు తెలియాల్సిన విషయం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఈ మధ్య కాలంలో ఎవరో కోసంరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి ఐటీ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ని బయట పెడతాం జరిగింది. ఇది ఎలా ఫోరెన్సిక్ బ్రేక్ డౌన్ అంటూ నాకు డౌట్ ఉంది. కానీ అతని వర్షన్లో అతను అప్లై చేయడం వల్ల ఫోరెన్సిక్ అధికారులు కొంతమంది ప్రైవేట్ ఫోరెన్సిక్ ఉండొచ్చు, తెలిసిన వారు అయి ఉండొచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఈ లెటర్ ని మనోడు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ లెటర్ లో ఉన్నటువంటి అసలు విషయాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద పడలేదు, అది ఎంత ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ ఈ లెటర్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఇన్ ద వేక్ ఆఫ్ ఏ ట్రాజిక్ అండ్ డీప్లీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ ఇంటరాక్షన్ at ఏటుకూరు విలేజ్, గుంటూరు. A viral video has surfaced online alleging that his convoy vehicle was directly responsible for the civilian's death అంటూ వచ్చింది. అంటే ఆ ఏటుకూరులో జరిగినటువంటి పర్యటనలో భాగంగా అక్కడ జరిగినటువంటి చనిపోయినటువంటి వ్యక్తి కారణం ఈ వెహికల్ అంటూ వార్తలు వస్తున్నాయంటూ రాయడం జరిగింది. అయితే ఇందులో authenticity and possible manipulation of the viral footage. While the state of police are conducting a detailed investigation, we as responsible citizens and as a party committed to truth must address the serious red flag that releases legitimate concern about the authenticity and the possible manipulation of viral footage. మ్యానిపులేషన్ చేశారు ఆ ఫుటేజ్ ని, దాంట్లో వాస్తవికతకి దూరంగా ఉంది అంటూ వీళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫిజిక్స్ వైలేషన్ అంట. అంటే ఫిజిక్స్ అంటే సబ్జెక్ట్ స్పీడ్ ఇంటూ ఫోర్స్ ఇంటూ సంథింగ్ ఏముంటాయి కదా, ఈ మొత్తానికి ఫిజిక్స్ వైలేషన్ జరిగింది. ఎలా? ద కార్ దట్ మూవ్స్ వితౌట్ రొటేటింగ్ వీల్. ఆ వీడియో మీరు కనుక చూసినట్లయితే కార్ మూవ్ అవుతున్నప్పుడు వీల్ రొటేట్ అవ్వలేదు. కారణం ఏంటనేది నాకు కూడా తెలియదు. నిజం చెప్పాలంటే దగ్గర దగ్గర 3500 kg వెయిట్ ఉన్నటువంటి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఒక మనిషి పైన ఎక్కినప్పుడు ఆ సస్పెన్షన్ కూడా తెలియాలి. బ్రేక్ వేసినప్పుడు కానీ, లేదంటే మూవ్ అవుతున్నప్పుడు కానీ, రొటేషన్ కానీ, అవేవి ఈ వెహికల్లో తెలియట్లేదు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఇన్ ద వీడియో క్లిప్ ద వెహికల్ అపియర్స్ టు బి మూవింగ్ ఫార్వర్డ్. వెహికల్ ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎట్ ద వీల్ ఈజ్ నాట్ రొటేటింగ్. ఇది ఫిజిక్స్ కి వ్యతిరేకంగా. నిజంగానే కారు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వీల్ అనేది రొటేట్ అవ్వాలి, కానీ ఆ వీల్ రొటేట్ అవ్వట్లేదు. ఫిజిక్స్ కి దారుణమైనటువంటి ఇన్సల్ట్ ఇది. దెర్ ఇస్ నో డ్రాగ్ ఫ్రిక్షన్ ఆన్ టైర్ నాయిస్. ఇప్పుడు బ్రేక్ వేసారు, లేదంటే ఆ వీడియో వెళ్తూ ఉంది, అప్పుడు అంటామో అని అంటామో ఏదో సౌండ్ వస్తుంది. బ్రేక్ అప్లై చేసినప్పుడు కానీ, అలా డ్రాగ్ అవుతూ వెళ్తున్నప్పుడు కానీ ఆ టైర్ ఫ్రిక్షన్ సంబంధించిన నాయిస్ అనేది అక్కడ మిస్ అయిందంట. ఏ కీ ఇండక్టర్ ఆఫ్ సిజిఐ ఆర్ ఓవర్లే. ఇది సిజిఐ అంటే కంప్యూటర్ జనరేటెడ్ గ్రాఫిక్స్ అనమాట. సిజిఐ చేశారు, అదేవిధంగా అట్లే ఓవర్లే దానిపైన ఏదో పెట్టి అలా చేశారనేది వీళ్ళ ఫోరెన్సిక్ లో వచ్చిందంట. ఇన్ రియల్ వరల్డ్ ఫిజిక్స్ ఏ మూవింగ్ వెహికల్ మస్ట్ షో సైన్స్ ఆఫ్ టైర్ రొటేషన్ అండ్ మెకానికల్ ట్రాక్షన్. మనం ఎక్కడ చూసినా కూడా, నిజంగా ఏ వెహికల్ చూసినా కూడా మూవ్ అవుతున్న వెహికల్ యొక్క వీల్ అనేది తిరగడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ బ్రేక్ వేసి ఆపినా కూడా, చిన్న బైక్స్ బ్రేక్ వేస్తేనే కీ అని సౌండ్లు వస్తాయి. అది పెద్ద వెహికల్ 3500 kg వెయిట్ ఉన్న వెహికల్. ఆ బ్రేక్ వేస్తే ఆ ఫ్రిక్షన్ సౌండ్ రావాలా, అది మిస్ అయిందని చెప్తున్నారు. దిస్ అనామలీ డిఫైన్స్ బేసిక్ న్యూటన్స్ మెకానిక్స్. న్యూటన్స్ థర్డ్ లా, ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ తో పాటు ఫ్రిక్షన్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అటన్నిటిని లాస్ బ్రేక్ చేస్తుంది. ఇది వైలేషన్ అవుతుంది అంటూ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ యూజ్ ఆఫ్ ఫ్రేమ్ స్పిల్లింగ్ ఆర్ వీడియో లేయరింగ్. ఫ్రేమ్ ని అలా సెట్ చేశారు, లేదంటే వీడియోని లేయర్స్ వైజ్ లో
అలా సెట్ చేశారంటూ చెప్తూ ఉన్నారు. టెక్నిక్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీస్ ఇన్ అడ్వాన్స్డ్ డీప్ ఫేక్ ఫ్యాబ్రికేషన్. దీనికి చాలా టెక్నికల్ స్కిల్స్ ఉన్నటువంటి డీప్ ఫేక్ వీడియోలు చేయగలిగినటువంటి ప్రొఫెషనల్స్ మాత్రమే దీన్ని చేయగలరు. అటువంటి వాళ్ళని హైర్ చేసుకొని చేశారు. అందుకే 4 రోజులు టైం పట్టిందంటూ చెప్తూ ఉన్నారు. బిహేవియర్ ఆఫ్ ఏ కెమెరామ్యాన్ స్క్రిప్టెడ్ అండ్ అన్యాచురల్. ఎక్కడైతే ఈ వీడియో తీశారో ఆ కెమెరామ్యాన్ బిహేవియర్ కూడా స్క్రిప్టెడ్ లాగా అన్యాచురల్ గా ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి ఇప్పుడు చూద్దాం. ద ఇండివిజువల్ క్యాప్చరింగ్ ద ఫుటేజ్. ఒకే వ్యక్తి దీన్ని షూట్ చేశారు. ఇంకెవ్వరు అక్కడ షూట్ చేయలేదు, చూడలేదు, చెప్పలేదు. ఒకటి బీయింగ్ ద షాట్ విత్ ఎ పర్సన్ డాన్సింగ్ ఆన్ ద కార్ బాయ్నెట్ పైన ఒక వ్యక్తి ఫస్ట్ షాట్ లో డాన్స్ చేస్తూ ఉన్నాడు. క్లియర్లీ వైల్ ద లీడర్ ఈజ్ స్టేషనరింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ ద పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి అటువైపు తిరిగి ప్రజలతో మాట్లాడుతూ మమేకం అవుతూ ఉన్న టైంలో ఒక వ్యక్తి కారు బాయ్నెట్ ఎక్కి డాన్స్ ప్లే కార్డ్ పట్టుకుని డాన్స్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ద pan down exactly during the supposed accident. ఏపైతే యాక్సిడెంట్ జరుగుతుందో అప్పుడు కరెక్ట్ గా కెమెరా అనేది కిందకి మూవ్ చేయటం జరిగింది ఆ సబ్జెక్ట్ మీదకి, ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ సబ్జెక్ట్ మీద. ఆ తర్వాత ఇమీడియట్లీ రిటర్న్ టు ద ఫోకస్ ఆన్ ద లీడర్. అక్కడ నుంచి మళ్ళీ లీడర్ మీదకి వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళింది. విత్ నో ఆడియో షాక్, నో రియాక్షన్, నో క్రౌడ్ రెస్పాన్స్, యాజ్ ఇఫ్ యాంటిసిపేటింగ్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ ముందే జరుగుతుందని తెలిసిన వ్యక్తి తీసినటువంటి ఫుటేజ్ లాగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కార్ బానెట్ పైన ఎక్కి ప్లేకార్డ్స్ పట్టుకున్న వ్యక్తి దగ్గర నుంచి కరెక్ట్ గా యాక్సిడెంట్ జరిగే టైంకి కిందకు వచ్చి ఎటువంటి రియాక్షన్ అని కానీ జరుకు కానీ లేదా అక్కడ పబ్లిక్ రియాక్షన్ కానీ ఏమీ షూట్ చేయకుండా వెంటనే జగన్మోహన్ రెడ్డి మీదకి కెమెరా ఎలా తీసుకెళ్లాడు, ఇదంతా ప్రీ ప్లాన్డ్ స్క్రిప్ట్ లా అనిపించట్లేదా అంటూ క్లియర్ గా ఎవరైతే ఆ వీడియోని షూట్ చేశారో ఆ వ్యక్తి కెమెరామెన్ యొక్క బిహేవియర్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సచ్ కంపోజర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ ఏ ట్రామిక్ fatal incidents highly unnatural. Human reflections do not behave this way. హ్యూమన్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే దానికి తగ్గట్టుగా ఎవడు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకు అలా అయింది? వాము పడిపోయాడనో, అయ్యో ఏంటిది ఆపడనో, ఏదో టర్వాలుగా అది ఏం జరగలేదు ఏంటి అంటూ అడుగుతుంది. ఎనీ జెన్యూన్ ఫుటేజ్ క్యాప్చరింగ్ ఏ రియల్ టైమ్ fatality world including gaps, screams, camera shakings or emotional voice responses, none are present here. ఇటువంటి అన్యాచురల్ గా ఇన్స్టెంట్ గా యాక్సిడెంట్లు జరిగేటప్పుడు ఏమవుతుందంటే రియాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ పబ్లిక్ వామ్మో ఆపడ్డావు ఏ ఒకటి ఉంటాయి, అటువంటి ఆపాలు ఏ ఒకటి జరగాలి. బట్ ఇక్కడ అటువంటి ఏమీ లేవు, ఏమి లేవు. ఆడియో షాక్ లేవు, అప్పో అని అరవటాలు కానీ ఆపో ఆపో అని అరవటాలు కానీ లేవు. నో రియాక్షన్స్. అక్కడ పబ్లిక్ ఎటువంటి రియాక్షన్స్ లేవు, క్రౌడ్ రెస్పాన్స్ లేదు. యాజ్ యాంటిసిపేటింగ్ ద ఈవెంట్. ఆ ఈవెంట్ జరగాలి, జరుగుతుందని ముందే తెలిసిన వ్యక్తిలాగా వాడి బిహేవియర్ ఉందని చెప్తూ ఉన్నారు. స్క్రీమింగ్స్ లేవు, కెమెరా షేక్ లేవు, అండ్ ఎమోషనల్ వాయిస్ రెస్పాన్స్ లేవు. ఇదంతా ఎలా ఎలా అంటూ చెప్తూ ఉన్నారు. దిస్ మ్యాచెస్ బిహేవియర్ ప్యాటర్న్ సీన్స్ ఇన్ ఏ ప్రీ స్క్రిప్టెడ్ ఆర్ అసిస్టెడ్ వీడియో క్రియేషన్, ఎస్పెషల్లీ వెన్ అటెండెడ్ ద వైరల్ డిస్ఇన్ఫర్మేషన్ అంటూ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ వీడియోలో చెప్పిన ప్రకారం, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద పడిన వ్యక్తిది ప్రీ ప్లాన్డ్ అయినా ఉండాలి, ఏఐ జనరేటెడ్ అయినా ఉండాలి. అంతే తప్పించి ఇది రియల్ వీడియో కాదు. ఇందుట్లో ఇన్ని తప్పులు ఉన్నాయి. కారు వీలు తిరగబోవట్లేదు, ఆ ఫ్రిక్షన్ సౌండ్ రావట్లేదు, కెమెరామ్యాన్ షూట్ చేసినప్పుడు ఆ షాకులు లేవు. ఆడు ఫస్ట్ పై నుంచి బానెట్ మీద ఉన్న పర్సన్ దగ్గర నుంచి కరెక్ట్గా యాక్సిడెంట్ టైంలో కిందకి దించాడు. మళ్ళీ ఆ తర్వాత ఎటువంటి షాక్ లేకుండా పైకి తీసుకెళ్లాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. లా ఆఫ్ ఫిజిక్స్ కి ఇది వ్యతిరేకంగా ఉందంటూ ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇదే గనక నిజమైతే తొక్క తీసేస్తారు జనాలు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉంటుందంటే, ఒక రాజుని చంపాలంటే మనుషుల్లోకి వెళ్ళి శత్రు సైన్యం సంబంధించిన వాళ్ళే చెప్తా ఉంటారు, రాజు ఇట్లా చేశాడు, ఆ అమ్మాయితో పడుకున్నాడు, ఈ అమ్మాయితో తిరిగాడు, ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడో దాచేశాడు, ప్రజలకి తిండి లేక సస్తంటే మీరు ఇంత ఇబ్బంది పడతారంటూ రాజు పైన ఫస్ట్ ప్రోపగండా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలాగైతే జనాన్ని చంపేస్తున్నాడు బయటకు వస్తే అని ప్రోపగండా క్రియేట్ చేశారు, అలా క్రియేట్ చేస్తారు. ఇది కొత్తగా జగన్మోహన్ రెడ్డికి 1,00,000 కోట్లు దొబ్బేశాడని ఫస్ట్ ప్రోపగండా చేశారు. ఎలక్షన్ ముందు ఆంధ్రప్రదేశ్ శ్రీలంక చేస్తున్నాడని, ఆంధ్రప్రదేశ్ ని
మరో అప్పుల రాష్ట్రంగా చేస్తున్నాడంటూ సో కాల్డ్ యెల్లో మీడియా పేపర్లంతా కలిసి గజ్జి కుక్కలు కాళ్ళతో తోముకున్నట్టు తోముకున్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏమీ చేయకపోతుంటే మాత్రం అసలు ఒక్క నా కొడుకు కూడా మాట్లాడతలేదు. అటువంటి ప్రోపగండాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడనమాట. 14,00,000 కోట్లు అప్పు చేశాడంటూ అబద్ధాలు మాట్లాడి, 1,00,000 కోట్లు ప్రజాధనం తిన్నాడంటూ ఆయన మాట్లాడి, ఆయనే నా ఆస్తి 1,00,000 కోట్లు అని చెప్పుకున్న గొప్ప వ్యక్తి. సో ఇటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణని, అభిమానాన్ని, ఆయన చుట్టూ ఉన్న జన సందోహాన్ని చూసిన చంద్రబాబు నాయుడికి నిద్ర పట్టక కుటిల నీతితో కుట్రలు రచిస్తూ ఇలా జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా ఇటువంటి ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ క్రియేట్ చేసి ఆయన్ని ప్రజల మధ్యలో ఒక దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. నాకైతే అనిపిస్తుంది నిజమే. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కింద పడి ఇద్దరు మహిళల్లో ఒక మహిళ చనిపోయింది, ఒక మహిళ హాస్పిటల్ పాలైపోయింది. వాళ్ళిద్దరి గురించి ఎవడ పట్టించుకోవట్లేదు. కందుకూరులో 8 మంది చనిపోయారు. అప్పుడేమో ఈయన బయటకు వచ్చి వాళ్ళు రాష్ట్రం కోసం త్యాగం చేశారని సొల్లు కబుర్లు చెప్పాడు మనకి. అదేవిధంగా పుష్కరాల్లో 29 మంది చనిపోతే జగన్నాథ రథక చక్రాల్లో చనిపోవట్లేదా, కుంభమేళాల్లో చనిపోవట్లేదా, యాక్సిడెంట్లో చనిపోవట్లేదా, చనిపోతే తప్పేంటి, అక్కడ తప్పేం జరిగిందని రొట్టించి మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వ్యక్తి పడ్డాడని తెలిసిన వెంటనే ఎల్లో మీడియా పురివిప్పి వికృత నాట్యాలు చేస్తూ విస్తృతంగా అసత్యాల్ని ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ కాన్వాయ్ కింద పడ్డా కూడా ఆయనకి తెలియకుండా జరిగింది. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ ఈ వచ్చిన దాని ప్రకారం చూసినా కూడా ఏ జనరేటర్ అయినా ఉండాలి, లేదంటే ప్రీ ప్లాంట్ క్యాప్చరింగ్ అయినా ఉండాలి, అయినా ఎవరైనా తోసేసి అయినా ఉండాలి దాని కిందకి, లేదంటే ఆయన హ్యాపీగా కింద పడి పడుకొని కాలు మీద కాలేసుకొని అందరితో మాట్లాడుతున్న వ్యక్తి, ఆ వ్యక్తిని 40 నిమిషాలు లేటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళటం వెనక ఎవరి హస్తం ఉంది? ఏఎస్ఐ రాజశేఖర్ అంట. ఆయన గురించి వైఎస్ఆర్సీపీ సర్కిల్లో అతని వల్లే చనిపోయాడని ఎందుకు వార్తలు వస్తూ ఉన్నాయి? అతని పైన ఇటువంటి చర్యలు తీసుకున్నారు, ఎందుకు జాప్యం చేశాడు, హాస్పిటల్కి తీసుకెళ్తారు అని తెలియట్లేదు. అంబులెన్స్ లో ఎక్కించే వరకు బాగున్న వ్యక్తి హాస్పిటల్కి చేరేలోపు ఎలా చనిపోయాడు, మధ్యలో ఏమైనా జరిగిందా? ఇటువంటి చాలా 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 అనుమానాలు ఈ విషయంలో నెలకొన్నాయి. మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటి? చనిపోయే వ్యక్తులు అయితే నాకు కనిపించలే, మరి మీకు ఎలా కనిపిస్తున్నాడు? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.